నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఢిల్లీలో ప్రధానమంత్రి అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం. హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు 2047 నాటికి వికసిత్ భారత్ గా మారడంపైనే దృష్టి పెట్టాలన్న ప్రధాని మోదీ. తెలంగాణ రేసింగ్ 2047 నినాదంతో ముందుకెళ్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో $1 ట్రిలియన్ జీఎస్డీపీ సాధించటమే లక్ష్యమని వెల్లడి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు. నేషనల్ హెరాల్డ్ ఈడీ ఛార్జిషీట్లో సీఎం పేరు రావడం రాష్ట్రానికే అవమానకరమని ఆగ్రహం. గోదావరి బోర్డు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రాష్ట్ర ఈఎన్సీ లేఖ. పోలవరం నుంచి ఎత్తిపోతలు చేపట్టకుండా చూడాలని కోరిన తెలంగాణ. మన్ కీ బాత్ వేదికగా దేశ ప్రజలతో మాట్లాడనున్న ప్రధానమంత్రి. రేపు ఉదయం 11 గంటలకు దూరదర్శన్, ఆకాశవాణి కేంద్రాల్లో ప్రధాని ప్రసంగం ప్రసారం. జూన్ 1 నుండి థియేటర్ల బంద్ ఉండదని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టీకరణ. థియేటర్స్ పర్సంటేజ్, రెంటల్ విధానంపై చర్చించడానికి కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడి. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడి. ఇంగ్లాండ్తో టెస్ట్ మ్యాచ్కు టీమిండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ. సారథిగా శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్. టెస్ట్ మ్యాచ్ల్లో స్థానం దక్కించుకున్న తెలుగు ప్లేయర్లు సిరాజ్, నితీష్ రెడ్డి. కేంద్రం, రాష్ట్రాలు టీమిండియాలా పనిచేస్తే సాధ్యం కానిది ఏమీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని దిశానిర్దేశం చేశారు. అనంతరం మాట్లాడిన మోదీ 2047 నాటికి వికసిత్ భారత్గా మారడంపైనే అందరి దృష్టి ఉండాలని సూచించారు. ప్రతి రాష్ట్రం, నగరం, గ్రామాన్ని వికసితగా మార్చటమే మన లక్ష్యమని తెలిపారు. కలిసి పనిచేస్తే లక్ష్యం చేరేందుకు 2047 వరకు వేచి ఉండే పని లేదని చెప్పారు. ప్రభుత్వ విధానాలు ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేలా ఉండాలని సూచించారు. 140 కోట్ల మంది ఆకాంక్షలు నెరవేర్చేందుకు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. శ్రామిక శక్తిలో మహిళల వాటా పెరగాలన్నారు. దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోందన్న మోదీ భవిష్యత్ నగరాల అభివృద్ధికి మరింత కృషి చేయాలని వెల్లడించారు. నగరాల అభివృద్ధికి ఆవిష్కరణ, స్థిరత్వం ఇంజిన్లుగా ఉండాలని చెప్పారు. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల సమగ్ర, స్థిరమైన అభివృద్ధితోనే అభివృద్ధి చెందిన భారతదేశం సాకారమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రేసింగ్ 2047 నినాదాన్ని ప్రధాని ముందుంచారు. అనంతరం మాట్లాడిన రేవంత్ రెడ్డి దేశ పురోభివృద్ధి ప్రతి రాష్ట్రం అభివృద్ధితో ముడిపడి ఉంటుందని అన్నారు. అందుకే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు మద్దతుగా నిలవడంతో పాటు ఆయా రాష్ట్రాల సామర్థ్యాలను ఉపయోగించుకోవడం అత్యవసరమని తెలిపారు. అదే సమయంలో వెనుకబడిన రాష్ట్రాలకు అవసరమైన ప్రతి సహాయాన్ని అందించాలని కోరారు. జాతీయ వృద్ధిలో సమానత సాధించడానికి ఈ సమతుల్యత చాలా కీలకమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల తరపున తెలంగాణ రేసింగ్ 2047 అనే నినాదంతో తమ కార్యాచరణను సమర్పిస్తున్నామని వెల్లడించారు. $1 ట్రిలియన్ జీఎస్డీపీ సాధించే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ లక్ష్యం 15 ఏళ్లలో సాధ్యమవుతుందని చెప్పారు. అయితే 10 ఏళ్లలోపే లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పంతో తమ రాష్ట్రం ఉందని వెల్లడించారు. జనాభాలో సగమైన మహిళలకు సమాన అవకాశాలను కల్పించాలని, మహిళా స్వావలంబన, పెట్టుబడులు, చలనశీలత, ఆర్థికాభివృద్ధికి దన్నుగా నిలిచే పథకాలను రూపొందించామని స్పష్టం చేశారు. వైరా మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వైరాలో జరిగిన జాబ్ మేళాలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసిన సిపిఎం బృందం వినతి పత్రాన్ని అందజేశారు. వైరా నియోజకవర్గ కేంద్రంలోని మౌలికమైన సమస్యలు పరిష్కారానికి నిధులు కేటాయించాలని,
ఏన్కూర్ మండలంలోని సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ క్రింద భూములు కోల్పోయిన రైతులకు పెండింగ్లో ఉన్న నష్టపరిహారం డబ్బులు విడుదల చేయాలని వినతి పత్రంలో కోరారు. అనంతరం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రత్యేకంగా అదనపు నిధులు మంజూరు చేయించి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీతారామ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. పూర్తిగా వ్యవసాయ ఆధారమైనటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి వైరా చెరువు ఒక పక్కన, ఇంకో పక్కన నాగార్జున సాగర్ కెనాల్ ఇంకో పక్కన. అవి కాకుండా అక్కడక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న చెరువులు మిగతా మండలాలు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఒక కెనాల్ని ప్రత్యేకంగా గతంలో లేకపోయినప్పటికీ, ఆ ప్రాజెక్టులో ఆ డిజైన్లో లేకపోయినప్పటికీ ప్రత్యేకంగా ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కెనాల్ని వైరా చెరువులో కలపటం కోసం దాదాపు 100 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి త్వరితగతిన కేవలం సంవత్సర కాలంలోనే ఆ కాలంకు సంబంధించిన పనులు తవ్వించడమే కాదు, అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులకు కూడా భూమి ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు కూడా ఇచ్చాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం మొదలైంది. ముఖ్యమంత్రిని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మరిన్ని వివరాలు చూద్దాం. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు అంశంలో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి విమర్శల దాడికి దిగారు. రేవంత్ రెడ్డి మాటల సీఎం కాదని, మూటల సీఎం అని విమర్శించారు. ఈడీ ఛార్జిషీట్లో పేరున్న రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఈడీ ఛార్జిషీట్లో తెలంగాణ సీఎం పేరు రావడం రాష్ట్రానికే అవమానకరమన్నారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కౌంటర్ ఇస్తున్నారు. కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. గోబెల్స్ ప్రచారంలో కేటీఆర్ను మించిన వారే లేరని అన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర ఎలా ఉంటుందో కేటీఆర్ మర్చిపోయారన్న సీతక్క స్వాతంత్ర్యం కోసం పోరాడిన పత్రికకు సహాయపడడం తప్ప అని ప్రశ్నించారు. అబద్దాలను ప్రచారం చేయడంలో గోబెల్స్ ను మించినటువంటి గ్లోబల్ ప్రచారకర్త ఎవరు అంటే కేటీఆర్, ఆయన సోషల్ మీడియా. కాబట్టి ఇవన్నీ చేసేటువంటి తప్పుడు ప్రచారాలు పబ్లిక్ నమ్ముతలేరు. కాబట్టి పదే పదే అబద్ధాన్ని ప్రచారం చేసి అదే నిజమని నమ్మించేటువంటి కేటీఆర్ ఉన్నాడు. కాబట్టి తప్పుడు ప్రచారాలు మానుకొని వాస్తవాల మీద నిలబడి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా నువ్వు కొనసాగు. కేటీఆర్ ముందు తమ పార్టీ సంగతేంటో చూసుకోవాలని ఎంపీ మల్లు రవి హితవు పలికారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాజెక్టుల కోసమే రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రుల్ని కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్నారని, కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి కూడా అసెంబ్లీకి రావట్లేదని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఒకళ్ళు పోటీపడి బహిరంగంగా తిట్టుకునే స్థాయికి వచ్చారు. ముందు దాని సంగతి చూసుకోండి కేటీఆర్. మీ పార్టీ సంగతి, మీ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ ఆధిపత్య పోరును దాన్ని సరిచేసుకోండి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మీద పెట్టిన కేసులు ఎలాంటివో దేశ ప్రజలకు తెలుసని ఆ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. బీజేపీ నాయకుల కంటే ముందు కేటీఆర్ మాట్లాడడంతోనే బీఆర్ఎస్ బీజేపీకి ఏజెంట్గా మారిందని నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తుందని అన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. సూర్యాపేట జిల్లా రామస్వామిగుట్ట సమీపంలో నిర్మిస్తున్న 2016 గృహ సముదాయాలను ఆగస్టులో లబ్దిదారులకు పంపిణీ చేయబోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కోదాడ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి అభివృద్ది పనులపై సమీక్షా సమావేశాలు నిర్వహించారు. హుజూర్ నగర్లో రామస్వామిగుట్ట సమీపంలో నిర్మాణంలో ఉన్న ఐటీ కారిడార్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, గెస్ట్ హౌస్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం కాంట్రాక్టర్తో మాట్లాడి త్వరగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. పని వేగవంతంగా చేయాలి, పని హైయెస్ట్ క్వాలిటీ ఉండాలి. ఇది జూన్ చివరిలో వాళ్ళు పూర్తి చేస్తే జూలై ఆగస్టులో బెనిఫిషరీస్ ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది. హుజూర్ నగర్ టౌనే కానీ హుజూర్ మండలంలో, ఊర్లలో కూడా జెన్యున్ గా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు, ఏ షెల్టర్ లేని వాళ్ళు, కిరాయికి ఉంటున్న వాళ్ళు
వాళ్ళకి మేము పారదర్శక ఎంపిక చేసి అలాట్ చేస్తాం. పోలవరం నుంచి ఎత్తిపోతలు చేపట్టకుండా చూడాలని ఏపీ గోదావరి బోర్డు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశారు. పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి ఎత్తిపోసేందుకు ఏపీ సిద్దమైన నేపథ్యంలో ఈ లేఖను రాసింది. తెలంగాణ ప్రాజెక్టులకు నీటి లభ్యత లేదని ఆంధ్రప్రదేశ్ చెబుతోందన్నారు. ఇక తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులకు అభ్యంతరం చెబుతూ ఏపీ ప్రాజెక్టులు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. పోలవరం నుంచి ఏపీ ఎత్తిపోతలు చేపట్టడం తగదని అన్నారు. డెడ్ స్టోరేజ్ నుంచి ఎత్తిపోతల సిడబ్ల్యూసీ అనుమతులకు విరుద్దమని వాదన వినిపించారు. తక్షణమే జోక్యం చేసుకుని ఏపీని నిలువరించాలని కోరింది. గోదావరి డెల్టా అవసరాలకు నష్టం జరుగుతుందని పేర్కొంది. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ ఉండదని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కేఎల్ దామోదర ప్రసాద్ తేల్చి చెప్పారు. సినిమా నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, బయర్స్తో చర్చించి ఓ కమిటీని వేయబోతున్నామని అన్నారు. ఇవాళ హైదరాబాద్లో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్మాతల మండలి, ది తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు చెందిన కార్యవర్గం సమావేశమైంది. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్ తో వీరు చర్చలు జరిపారు. గత కొంతకాలంగా తమ మధ్య ఉన్న సమస్యలపై చర్చించామని చెప్పారు. ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని, థియేటర్స్ పర్సంటేజ్ రెంటల్ విధానంపై వారు కూలంకషంగా చర్చలు జరుపుతారని అన్నారు. ఆ తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటామని, అంతవరకు థియేటర్ల బంద్ ఉండదని స్పష్టం చేశారు. ఈ మీటింగ్ సారాంశం ఏంటంటే చర్చలు జరగకపోతే ఆ కండిషన్ తీసుకోవాల్సి వస్తున్నది ఒరిజినల్ వర్షన్, కానీ 1వ తారీఖు మూసేస్తాం అనే వర్షన్ బయటికి వెళ్ళింది. అది చాలా మంది ఇండివిజువల్గా మీ అందరూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగిన తర్వాత. సో ఇవాళ ఏంటంటే అది మూసేయటం అనేది లేదు. ఆల్ ఆఫ్ అస్ పాజిటివ్ నోట్లు అన్ని సెక్టార్లు వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది 30th మాకు ఈసీ మీటింగ్ ఉంది. ఈసీ మీటింగ్ లో చర్చించి వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ఏ కమిటీ, ఒక కమిటీ ఫామ్ చేసి పాజిటివ్ నోట్ లో ఫర్దర్ గా వీఆర్ గోయింగ్ టు ట్రావెల్. టైం లైన్ పెట్టుకుని ఆ టైం లైన్ లో మూడు సెక్టార్స్ ఒక ఇష్యూస్ ని అడ్రస్ చేస్తూ, ఎందుకంటే ఈ 3 సెక్టార్స్ ఇష్యూ ఎందుకంటున్నానంటే అన్ని ఇంటర్లింక్డ్ అయ్యి ఒకదానికి ఇంటర్లింక్డ్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అన్ని సెక్టార్స్ పరిగణలోకి తీసుకుని విల్ మూవ్ ఫార్వర్డ్ అనే పాజిటివ్ నోట్. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు, ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకుంటే జాగ్రత్తగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్ విడుదల చేశారు. 84.33% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షలకు 53,085 మంది బాలురు హాజరు కాగా 42,836 మంది అంటే 80.69% ఉత్తీర్ణత సాధించారు. అలాగే 45,773 మంది బాలికలు హాజరు కాగా వారిలో 40,528 మంది అంటే 88.54% ఉత్తీర్ణత సాధించారు. 2025 పాలిసెట్లో మొత్తం 120 మార్కులకు పరీక్షలు నిర్వహించగా అందులో 36 మార్కులు వచ్చిన అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు 1 మార్కు తక్కువతో 35 మార్కులకు పాలిసెట్ అర్హత పొందారు. అయితే ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మెరిట్ ర్యాంకులు కేటాయించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో తిరంగా యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద విగ్రహం నుంచి క్లాక్ టవర్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ జాతీయ జెండాను చూడగానే ప్రతి ఒక్కరిలో దేశభక్తి, ఉద్వేగం ఉప్పొంగుతాయని అన్నారు. మహిళల సింధూరం తుడిస్తే ఏం జరుగుతుందో ఆపరేషన్ సింధూర్ నిరూపించిందన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రధాని త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని అన్నారు. త్రివిధ దళాలు నిర్దేశించిన లక్ష్యాలపై దాడి చేసి పహల్గాం దాడికి ధీటుగా జవాబిచ్చాయని అన్నారు.
పాకిస్తాన్ వ్యవస్థల మీద దాడి చేసి ఎట్లా కకావికలం చేసినామో దెబ్బకే పాకిస్తాన్ దిమ్మ తిరిగి కాళ్ళబేరానికి వచ్చిందో ఆ తదుపరి పరిణామాలకు భారత జాతికి జాతి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాలి, భారత సైన్యానికి స్ఫూర్తినివ్వాలని చెప్పి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో తిరంగ ర్యాలీలను ఏర్పాటు చేసింది. ఆ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి మరి వీర జవాన్లకి అండగా ఈ దేశం ఉంది, ఈ భారతదేశ ప్రజానీకం అంతా కూడా ఉన్నారు అని చాటడం కొరకు, చెప్పడం కొరకు, చూపటం కొరకే ఈనాడు ఈ రోజు ఇక్కడ తిరంగ యాత్ర మరి ప్రారంభిస్తున్నామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, ఒకవైపున ఆపరేషన్ సింధూర్ విజయవంతమైతే భారత జాతిని ఏకత్రాటి మీద తీసుకొచ్చి ఆ యొక్క ఉగ్రవాదులను మట్టుబెట్టేటువంటి సైన్యానికి అండగా ఉంటామని చాటడమే ఈ తిరంగ యాత్ర ఉద్దేశం అని చెప్పని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీకే అరుణ మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ అవినీతిని ఎండగడతామని ప్రకటించిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ ప్రజలను బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మోసం చేస్తున్నాయని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఏ ఒక్క విషయంలోనైనా వాళ్ళ అవినీతిని బయటపెట్టే విషయంలో ప్రయత్నించారా? దాని విషయంలో మాట్లాడుతున్నారా? ఒకరినొకరు బయట తిట్టుకోవడం, పత్రికలు పెద్ద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పత్రికల్లో రావడం తప్పితే ఇప్పటిదాకా చర్యలు ఏమైనా చేపట్టినారా? తెలంగాణలో అనేక హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలకు మోసం చేసి అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటిదాకా ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమైనరు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవడంలో కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగియనుండటంతో స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. స్వామిని దర్శించుకునేందుకు క్యూ కాంప్లెక్స్ లో బారులు తీరారు. ధర్మదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పట్టింది. కొండ కింద ఆధ్యాత్మిక వాడలోని పుష్కరిణి ప్రాంగణం, వాహనాల పార్కింగ్, వ్రత మండపం భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయంలో పలు ఆజిత పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భారత్ ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించదని మరోసారి దౌత్య బృందం స్పష్టం చేసింది. ఎంపీ సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలోని దౌత్య బృందం జపాన్లోని భారత రాయబార కార్యాలయంలో ప్రవాస భారతీయులతో సంభాషించింది. ఏప్రిల్ 22న పెహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడులలో పాకిస్తాన్ పాత్రను స్పష్టంగా వివరించింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను ఎలా నాశనం చేసిందో స్పష్టంగా వెల్లడించింది. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం పాటిస్తుందని చెప్పారు. మరోవైపు శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని దౌత్య బృందం యుఏఈ పర్యటనను ముగించుకుంది. ఈ పర్యటన ఉగ్రవాదంపై పోరులో ఇరు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసిందని ఎక్స్ వేదికగా శ్రీకాంత్ షిండే తెలిపారు.
ఏప్రిల్ 22న జరిగిన పెహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్కు మద్దతిచ్చినందుకు యుఏఈ నాయకత్వానికి షిండే బృందం కృతజ్ఞతలు తెలిపింది. యుఏఈ పర్యటన ముగించుకుని షిండే నేతృత్వంలోని బృందం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు పయనమయ్యారు. और जो हमारे डेलीगेशन में हम लोग ऑल पार्टी डेलीगेशन मेंबर ऑफ पार्लियामेंट का इंडिया से आपके बीच में है, मैं आप सबका स्वागत। इसमें रूलिंग पार्टी भी है, अपोजिशन पार्टी भी है और पर्पस एक ही था कि जो घटना पहलगाम में हुई उसमें पूरा మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు దేశ ప్రజలతో తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకోనున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు దూరదర్శన్ ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. 122వ మన్ కీ బాత్ సంచిక దూరదర్శన్ యూట్యూబ్, ఆల్ ఇండియా రేడియో యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రసారమవుతుంది. హిందూ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం దూరదర్శన్ యాదగిరిలో ప్రసారమవుతుంది. ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ। तो सुनिए इस महीने 25 मई सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से। आप भी माननीय प्रधानमंत्री के मन की बात का हिस्सा बन सकते हैं। इसके लिए आप अपने सुझाव पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली पर भेज सकते हैं या फिर नमो ऐप या माई गॉव के ओपन फोरम में पोस्ट कर सकते हैं। तो याद रखें, रविवार 25 मई सुबह 11 बजे मन की बात। లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి జార్ఖండ్లోని చైబాసాలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2018లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన అభ్యంతర వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్ తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. రాహుల్ వ్యాఖ్యలు అమిత్ షాను అవమానించేలా, పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ బీజేపీ నేత ప్రతాప్ కటియార్ పరువు నష్టం దావా వేశారు. 2018 జూలై 9న చైబాసాలోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేశారు. అనంతరం జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును 2020 ఫిబ్రవరిలో రాంచీలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ చేశారు. ఆ తర్వాత ఈ కేసు చైబాసాలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకు చేరింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. భారత్ పాక్ ఉద్రిక్తతల సమయంలో సరిహద్దు గ్రామాల్లో పాక్ కాల్పులతో ప్రభావితమైన గ్రామాలను సందర్శించారు. పూంచ్లో పలు ఇళ్లను పరిశీలించారు. అనంతరం ఓ పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు ఉన్నాయని భయపడాల్సిన అవసరం లేదన్నారు రాహుల్ గాంధీ. వాణిజ్య విమానాలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక సూచన చేసింది. రక్షణ శాఖ వైమానిక స్థావరాల్లో విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ చేసే సమయంలో విండో షెడ్స్ ను మూసివేయాలని ఆదేశించింది. మరీ ముఖ్యంగా పాక్తో సరిహద్దు ఉన్న పశ్చిమ భారత స్థావరాల వద్ద ఈ సూచన తప్పక పాటించాలని పేర్కొంది. విమానం టేకాఫ్ అయిన తర్వాత 10,000 అడుగుల ఎత్తుకు వెళ్లే వరకు, ల్యాండింగ్ సమయంలో ఈ ఎత్తుకు దిగిన తర్వాత ఈ నిబంధన వర్తిస్తుంది. ఎమర్జెన్సీ కిటికీల దగ్గర మాత్రం ఇందుకు మినహాయింపు ఉందని తెలిపింది. అలాగే సైనిక స్థావరాల వద్ద ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీపై ఉన్న నిషేధం గురించి ప్రయాణికులను అప్రమత్తం చేయాలని సూచించింది. వాటిని ఉల్లంఘిస్తే ఎదుర్కోవాల్సిన చర్యల గురించి వెల్లడించాలని విమానయాన సంస్థల నిర్వాహకులకు స్పష్టం చేసింది. ఆపరేషనల్ సేఫ్టీతో పాటు ప్రయాణికులు తమకు తెలియకుండానే రక్షణపరమైన సమాచారాన్ని షేర్ చేయకుండా నిరోధించేందుకే ఈ చర్యలను తీసుకున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8.25% నోటిఫై చేసింది. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కొన్ని రోజుల క్రితం ప్రతిపాదించిన వడ్డీ రేటును యథాతథంగా కేంద్రం ఆమోదించింది. కేంద్రం వడ్డీని నోటిఫై చేసిన నేపథ్యంలో త్వరలో 7 కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ కానుంది.
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అరుదైన ఘనతను సాధించింది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో బీమా పాలసీలు విక్రయించి గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది జనవరి 20న ఈ అరుదైన ఘనతను సాధించినట్లు ఎల్ఐసి ఒక ప్రకటనలో తెలిపింది. విస్తృతమైన ఏజెన్సీ నెట్వర్క్ కలిగిన తమ పనితీరును గిన్నిస్ వరల్డ్ రికార్డు గుర్తించిందని ఎల్ఐసి పేర్కొంది. దేశవ్యాప్తంగా 4,52,839 మంది ఏజెంట్లు జనవరి 20న 5,88,107 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను జారీ చేసినట్లు ఎల్ఐసి తెలిపింది. బీమా చరిత్రలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో పాలసీలు జారీ చేయడం ఇదే తొలిసారి. తమ ఏజెంట్లు తమదైన పనితీరుతో ఓ బెంచ్ మార్కును సృష్టించారని ఎల్ఐసి పేర్కొంది. భారత టెస్టు క్రికెట్లో కొత్త శకం ప్రారంభమైంది. సుదీర్ఘ ఫార్మాట్లో రోహిత్ శర్మ వారసుడిగా యువ ఆటగాడు శుభ్మన్ గిల్ ను బీసీసీఐ ఎంపిక చేసింది. వచ్చే నెల 20 నుంచి జరగనున్న ఇంగ్లాండ్తో మ్యాచ్కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. సారథిగా శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్ను తీసుకుంది. మొత్తం 18 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. వీరిలో తెలుగు ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, నితీష్ రెడ్డి స్థానం దక్కించుకున్నారు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ ను బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్తో జరగనున్న అన్ని మ్యాచ్లను ఆడగలిగే స్థితిలో లేడని ఫిజియోథెరపిస్టులు చెప్పారని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్నారు. కొన్ని మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉంటాడని చెప్పారు. ఇక శుభ్మన్ గిల్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై మాట్లాడుతూ తమ అంచనా ప్రకారం గిల్ టీంను అద్భుతంగా లీడ్ చేయగలడని అన్నారు. టీమిండియాకు కెప్టెన్ అంటే చాలా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అయినా వాటిని తట్టుకుని రాణిస్తాడనే నమ్మకం తమకుందని అజిత్ అగార్కర్ వివరించారు. Obviously you discuss every option that's there. I think over the last year or so we've looked at Shubman at various times. I think even when we played England last year, we take a lot of feedback sometimes from the dressing room as well. Obviously he's very young, but we've seen the improvement, and I know it's T20 cricket for GT as well, but we take feedback from a lot of people, and we're hopeful. జైపూర్లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ పంజాబ్ జట్టుకు చాలా కీలకం. ఇవాల్టి మ్యాచ్లో విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో పంజాబ్ మొదటి స్థానానికి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న జట్టుకు సెమీస్ లో ఓడిపోయినా కూడా మరో అవకాశం ఉంటుంది. అందుకే మొదటి స్థానం కోసం అన్ని జట్లు పోటీ పడుతున్నాయి. సరిగా ఫామ్ లో లేని ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసి మొదటి స్థానానికి వెళ్లేందుకు పంజాబ్ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. సాధారణం కంటే 8 రోజుల ముందే ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. మరో 2-3 రోజుల్లోనే ఇవి ఏపీలోకి విస్తరించే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో జూన్ 2వ వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు పలకరిస్తుంటాయి. ఈసారి మాత్రం చాలా ముందుగానే నైరుతి వచ్చేసింది. అంచనాల కంటే ముందుగానే రుతుపవనాలు రావటం 16 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. నమస్కారం. ఢిల్లీలో ప్రధానమంత్రి అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం. హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు 2047 నాటికి వికసిత్ భారత్ గా మారడంపైనే దృష్టి పెట్టాలన్న ప్రధాని మోదీ. తెలంగాణ రేసింగ్ 2047 నినాదంతో ముందుకెళ్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో $1 ట్రిలియన్ జీఎస్డీపీ సాధించటమే లక్ష్యమని వెల్లడి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు. నేషనల్ హెరాల్డ్ ఈడీ ఛార్జిషీట్లో సీఎం పేరు రావడం రాష్ట్రానికే అవమానకరమని ఆగ్రహం. గోదావరి బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రాష్ట్ర ఈఎన్సీ లేఖ. పోలవరం నుంచి ఎత్తిపోతలు చేపట్టకుండా చూడాలని కోరిన తెలంగాణ. మన్ కీ బాత్ వేదికగా దేశ ప్రజలతో మాట్లాడనున్న ప్రధానమంత్రి. రేపు ఉదయం 11 గంటలకు దూరదర్శన్, ఆకాశవాణి కేంద్రాల్లో ప్రధాని ప్రసంగం ప్రసారం.
జూన్ 1 నుండి థియేటర్ల బంద్ ఉండదని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టీకరణ. థియేటర్స్ పర్సెంటేజ్, రెంటల్ విధానంపై చర్చించడానికి కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడి. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడి. ఇంగ్లాండ్తో టెస్ట్ మ్యాచ్కు టీమిండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ. సారథిగా శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్. టెస్ట్ మ్యాచ్ల్లో స్థానం దక్కించుకున్న తెలుగు ప్లేయర్లు సిరాజ్, నితీష్ రెడ్డి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే